ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటన్ ఫైనల్ పార్ట్ 16. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎరెన్ పారడైజ్ ఐలాండ్ ని తప్ప ప్రపంచం మొత్తాన్ని అంతం చెయ్యాలని రమ్లింగ్ మొదలు పెట్టాడు. యానీ షీల్డ్ నుంచి బయటికి వస్తుంది. యానీ షీల్డ్ లో ఉన్నప్పుడు ఆర్విన్ హిచ్ తనతో మాట్లాడుతూ ఉంటారు. ఎరెన్ కలలాగా వచ్చి ఎల్డియన్స్ తో ప్రపంచంని అంతం చేస్తాను అంటాడు. మార్లేలోకి టైటన్స్ వస్తున్నారు అని మార్లేలో ఉన్న ఎల్డియన్స్ మిలిటరీకి చెప్తారు. మిలిటరీ వాళ్ళని నమ్మరు. ఆర్విన్ మికాసాకి ఎరెన్ ని ఆపాలా వద్దా అనేది అర్థం కాదు. హాంజీ లీవై బ్రతికి ఉన్నారో లేదో తెలియదు. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఆర్మిన్ గాబీ కానీ ఫాల్కోని తన అమ్మకి తినిపించకుండా ఆపడానికి వెళ్తారు. కానీ ఫాల్కోని టైటాన్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఆర్మిన్ గాబీ ఎంత చెప్తున్నా కానీ వినడు. ఆర్మిన్ వెళ్లి టైటాన్ నోట్లోకి దూకుతాడు. కానీ ఫాల్కోని వదిలేసి ఆర్మిన్ ని కాపాడతాడు. 10 months ముందు ఎరెన్ ఫ్లాక్ కి తన అసలైన ప్లాన్ చెప్పాడు. జీక్ ని మోసం చేసి రమ్లింగ్ స్టార్ట్ చేస్తాను అని. జాన్ మికాసా ఫ్లాక్ టీమ్ తో ఉంటారు. మాగత్ పీక్ నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గరికి హాంజీ వస్తుంది. లీవై బతికే ఉంటాడు. హాంజీ లీవైని తీసుకొని ఫ్లోక్ టీమ్ జీక్ నుంచి తప్పించుకుంటుంది. లీవై దెబ్బలకి కుట్లు వేసి బ్యాండేజ్ వేస్తుంది. లీవై హాంజీ మాగత్ పీక్ తో కలిసి ఎరెన్ జీక్ ని ఆపాలి అనుకుంటారు. ఆర్మిన్ కానీ గాబీ ఫాల్కోకి యానీ కనబడుతుంది. ఫ్లోక్ ఎలీనాని ఓనియన్ కొప్పోని చంపాలని చూస్తాడు. మాగత్ హాంజీ జాన్ ప్లాన్ చేసి ఎలీనా ఓనియన్ కొప్పోని కాపాడతారు. హాంజీ ఎరెన్ చేసేది తప్పు, అందరినీ చంపుతుంటే నేను సైలెంట్ గా చూస్తూ ఉండను అని మికాసా, ఆర్మిన్, జాన్, కానీ, యానీ, రైనర్, గాబీ ఫాల్కో, మాగత్ పీక్, ఎలీనా ఓనియన్ కొప్పోన్తో ఎరెన్ ని ఆపడానికి వెళ్తుంది. లీవై ఇప్పుడు దెబ్బల వల్ల ఫైట్ చెయ్యలేడు. లీవైని ఒక బండిలో వాళ్లతో తీసుకువెళ్తారు. ఫస్ట్ అందరూ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఎయిర్ప్లేన్ లో ఎక్కి ఎరెన్ దగ్గరికి వెళ్దాము అని ప్లాన్ వేస్తారు. కానీ ఎయిర్పోర్ట్ లో ఫ్లాక్ టీమ్ యాంటీ టైటాన్ రైఫిల్స్ తో అక్కడ ఉంటారు. హీజరు క్లాన్ ని హోస్టేజ్ గా తీసుకున్నారు. టైటన్స్ ఇప్పటికి సముద్రం దాటి మార్లేకి వెళ్లి ఉంటాయి. ఎయిర్ షిప్ కి ఫ్లాక్ టీమ్ కాపలాగా ఉంటారు. ఫస్ట్ ఎవరు చనిపోకుండా ఎయిర్ షిప్ ని తీసుకుందాము అని ప్లాన్ వేస్తారు. కానీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయిన ఫ్లాక్ టీమ్ తో ఫైట్ చేస్తారు. ఫాల్కో కూడా టైటాన్ అయ్యి ఫైట్ చేస్తాడు. అప్పుడు హాంజీకి ఎయిర్ షిప్ స్టార్ట్ అవ్వడానికి సగం రోజు పడుతుంది అని తెలుస్తుంది. ఇక్కడ సగం రోజు ఫ్లాక్ టీమ్ ని ఆపడం కష్టం. అక్కడ ఉన్న షిప్ లో ఎక్కి మార్లేలో ఉన్న మెయిన్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఎయిర్ షిప్ ని స్టార్ట్ చేద్దాము. అప్పటికి టైటాన్స్ అక్కడి దాకా రావు. మనం ఎయిర్ షిప్ లో ఎరెన్ ని ఆపడానికి వెళ్ళొచ్చు అనుకుంటారు. ఫ్లాక్ షిప్ ని నాశనం చెయ్యాలి అని చూస్తాడు. ఫ్లాక్ ని షూట్ చేస్తారు. ఫ్లాక్ సముద్రంలో పడిపోతాడు. కియోమితో షిప్ ఎక్కి వెళ్తారు. ఎయిర్ షిప్ ని షిప్ వెనక కట్టి తీసుకువెళ్తారు. మాగత్ షిప్ ఎక్కడు. ఫ్లాక్ టీమ్ ని షిప్ వైపు వెళ్లకుండా చూస్తాడు. కీత్ వచ్చి మాగత్ కి హెల్ప్ గా ఉంటాడు. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని మాగత్ పేల్చేస్తాడు. ఫ్లాక్ టీమ్ తో పాటు మాగత్, కీత్ కూడా చనిపోతారు. ఎరెన్ ని రమ్లింగ్ ని ఆపడానికి వేరే మిలిటరీస్ ట్రై చేస్తారు, కానీ ఆపలేరు. ఎరెన్, మికాసా, ఆర్మిన్, జాన్, కానీ, సాషా, హాంజీ, లీవై ఒకసారి మార్లేకి వెళ్లారు. అక్కడ ఎల్డియన్స్ ని చిన్న చూపు చూస్తారు. ఎరెన్ కి అది నచ్చదు. అప్పుడే ఎరెన్ సర్వే టీమ్ ని వదిలేసి మార్లేలో ఉంటాడు. సర్వే టీమ్ కి నేను జీక్ ప్లాన్ ఫాలో అవుతున్నాను అని లెటర్ రాస్తాడు. హిస్టోరియా ఫ్లాక్ కి రమ్లింగ్ గురించి చెప్తాడు. జీక్ ప్లాన్ ఆపడానికి హిస్టోరియా ప్రెగ్నెంట్ అవుతుంది. ఎరెన్ ఊహించినట్టుగా బయట ప్రపంచం ఉండదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం మొత్తాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటాడు. రమ్లింగ్ లో టైటన్స్ అందరినీ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాయి. టైటన్స్ కింద పడిన వాళ్ళు చనిపోతారు. టైటన్స్ నడిచిన ప్రాంతంలో ఇల్లు, చెట్లు ఏమీ ఉండవు. మొత్తం ఫ్లాట్ గా అయిపోతుంది. టైటన్స్ ని పెద్ద బోన్స్ తో ఉన్న ఫౌండింగ్ టైటన్ లీడ్ చేస్తుంది. హాంజీ టీమ్ మార్లేకి వెళ్లి ఎయిర్ షిప్ ని రెడీ చేస్తారు.
లీవై కూడా ఫైట్ చెయ్యాలి అనుకుంటాడు. యానీ ఇంకా నాకు ఫైట్ చెయ్యాలని లేదు అంటుంది. యానీ కియోమి షిప్ లో వెళ్తారు. గాబీ ఫాల్కోని బలవంతంగా వాళ్ళతో తీసుకువెళ్తారు. హాంజీ టీం ఎయిర్ షిప్ లో ఎక్కడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే ఫ్లాక్ వచ్చి గన్ తో ర్యాండమ్ గా షూట్ చేస్తాడు. ఫ్లాక్ ని టీం షూట్ చేస్తారు. ఎయిర్ షిప్ ట్యాంక్ కి హోల్స్ పడతాయి. ఫ్లాక్ ఇక్కడి దాకా షిప్ ని పట్టుకొని వచ్చాడు. ఫ్లాక్ చనిపోతాడు. ఎయిర్ షిప్ హోల్స్ ని మూయడానికి 1 అవర్ పడుతుంది. టైటన్స్ అక్కడికి వస్తూ ఉంటాయి. హాంజీ టైటన్స్ ని ఎయిర్ షిప్ స్టార్ట్ అయ్యేదాకా ఆపడానికి వెళ్తుంది. తన తరువాత ఆర్మిన్ ని సర్వేటింగ్ కెప్టెన్ గా చేస్తుంది. హాంజీ టైటన్స్ ని చంపుతూ ఎయిర్పోర్ట్ కి వెళ్ళనివ్వదు. ఎయిర్ షిప్ హోల్స్ మూసేస్తారు. ఎయిర్ షిప్ స్టార్ట్ అవుతుంది. అందరూ షిప్ ఎక్కుతారు. టైటన్స్ దగ్గర ఉన్న వేడి వల్ల హాంజీ డ్రెస్ కి మంట అంటుకుంటుంది. హాంజీ చనిపోతుంది. ఎర్విన్ చనిపోయిన సర్వే టీమ్ తో కలుస్తుంది. హాంజీ చనిపోయిందని అందరూ బాధగా ఉంటారు. టైం లేక ఎయిర్ షిప్ లో హాఫ్ ట్యాంక్ ఫ్యూయలే ఫిల్ చేస్తారు. ఎరెన్ ఆర్మిన్ రైనర్ పి టైటన్ పవర్స్ వాడకుండా చేయగలడు, కానీ అలా చెయ్యలేదు. ఎరెన్ కోఆర్డినేట్ నుంచి వాళ్ళతో మాట్లాడతారు. మీరేం చేస్తారో మీ ఇష్టం. నేను మీ దగ్గర నుంచి ఏమీ తీసుకోను. మీరు నాకు ఎంత చెప్పినా నేను రంబ్లింగ్ ఆపను అంటాడు. ఫాల్కో జీక్ టైటన్ ఫ్లూయిడ్ నుంచి జా టైటన్ అయ్యాడు. ఫాల్కోకి తను ఎగరగలను అనిపిస్తుంది. మార్లేలో కొంతమంది ఎల్డియన్స్ రంబ్లింగ్ నుంచి తప్పించుకొని ఒక మార్లే సోల్జర్ ని బెదిరించి ట్రైన్ లో ఎయిర్ షిప్ ఉన్న చోటకి వెళ్తారు. వాళ్లతో యానీ నాన్న, రైనర్ గాబీ పేరెంట్స్, పీక్ నాన్న కూడా ఉంటారు. యానీ పేరెంట్స్ యానీని కని వదిలేశారు. ఒక అతను యానీని దత్తతకి తీసుకొని కూతురులాగా పెంచాడు. యానీకి ఫైటింగ్ నేర్పించి మార్లే మిలిటరీలో జాయిన్ చేపించాడు. అక్కడ ఎయిర్ షిప్స్ ఉండవు. టైటన్స్ అక్కడికి వస్తూ ఉంటాయి. అక్కడ మిలిటరీ ఎరెన్ టైటన్స్ మీద అటాక్ చేస్తారు. ఫౌండింగ్ టైటన్ బీస్ట్ టైటన్ ని బయటికి తీసుకొస్తుంది. బీస్ట్ టైటన్ మిలిటరీని ఓడిస్తాడు. అప్పుడే అక్కడికి ఆర్మిన్ టీం వస్తారు. జీక్ వల్లే ఎరెన్ కి ఫౌండింగ్ టైటన్ పవర్ వచ్చింది. జీక్ ని చంపేస్తే రంబ్లింగ్ ని ఆపొచ్చేమో అనుకుంటారు. లీవై బీస్ట్ టైటన్ ని నేను చంపుతాను, నాకు హెల్ప్ చెయ్యండి అని అడుగుతాడు. బీస్ట్ టైటన్ లో జీక్ ఉండడు. జీక్ ఎక్కడ ఉన్నాడో వెతకడానికి ఆర్మిన్ బోన్స్ ని పేలుస్తాను అంటాడు. ఫౌండర్ యూమిర్ అంతా చూస్తుంది. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్న 9 టైటన్స్ వచ్చి వాళ్ళని ఆపుతాయి. పోర్కో జా టైటన్, వార్హ్యామర్ టైటన్, బెర్తోల్ కొలోసల్ టైటన్, ఇంకా చాలా టైటన్స్. ఎరెన్ తను చెప్పినట్టుగా తన ఫ్రెండ్స్ ని ఏమీ చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. వాళ్ళని ఆపుతుంది ఫౌండర్ యూమిర్. యూమిర్ కూడా రంబ్లింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆర్మీని ఒక గోట్ లాంటి టైటన్ తినేస్తుంది. బీస్ట్ టైటన్ ఏం యానిమల్ లాగైనా కనిపించే పవర్ ఉంది. టీమ్ టైటన్స్ తో ఫైట్ చేస్తూ గోట్ టైటన్ ఎక్కడుందో వెతుకుతారు. ఫాల్కో టైటన్ అయ్యి ఎగురుతూ గాబీ యానీతో ఎరెన్ దగ్గరికి వస్తారు. యానీ గాబీ కూడా ఫైట్ చేస్తారు. ఎరెన్ ఏమి చెప్పినా వినలేదు. ఆగకుండా వెళ్తూ ఉంటాడు. టీమ్ ఎరెన్ ని చంపేద్దాము అనుకుంటారు. ఆర్మిన్ కోఆర్డినేట్ లోకి వెళ్తాడు. అక్కడ జీక్ ఉంటాడు. జీక్ కి ఎరెన్ చేసేది తప్పు అనిపిస్తుంది. ఎరెన్ ని ఆపాలి అనుకుంటాడు. మికాసా గోట్ టైటన్ ని కనిపెట్టి ఆర్మిన్ ని బయటికి తీసుకొస్తుంది. బెర్తోల్ టైటన్, టామ్ టైటన్, పోర్కో టైటన్, వార్హ్యామర్ టైటన్, జీక్ టైటన్ అన్ని ఆర్మిన్ టీమ్ కి హెల్ప్ చేస్తాయి. వేరే టైటన్స్ తో ఫైట్ చేస్తాయి. కోఆర్డినేట్ లో ఉన్నప్పుడు జీక్ ఆర్మిన్ అందరినీ హెల్ప్ చెయ్యమని అడుగుతారు. జీక్ బయటికి వస్తాడు. లీవై జీక్ ని చంపేస్తాడు. రంబ్లింగ్ ఆగిపోతుంది. జాన్ రైనర్ ఫౌండింగ్ టైటన్ తల దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. ఫౌండింగ్ టైటన్ కింద పడిపోతుంది. పారాసైట్ లాంటిది టైటన్ లో నుంచి బయటికి వస్తుంది. గాబీ యానీ వాళ్ళ ఫ్యామిలీని కలుస్తారు. టైటన్ ఎరెన్ లెగుస్తాడు. కానీ ఫౌండింగ్ టైటన్ లాగా కాదు. పారాసైట్ లాంటిది గ్యాస్ రిలీజ్ చేస్తుంది. అక్కడ ఉన్న ఎలియన్స్ అందరూ టైటన్స్ అవుతారు. గాబీ రైనర్ యానీ ఫ్యామిలీ జాన్ కానీ టైటన్స్ అవుతారు. మికాసా లీవై అక్కర్ మ్యాన్ కాబట్టి టైటన్స్ అవ్వరు. పారాసైట్ ఎరెన్ దగ్గరికి వెళ్తుంది. రైనర్ ఆర్మర్ టైటన్ దానిని ఆపుతాడు. టైటన్స్ రైనర్ ని అటాక్ చేస్తాయి. ఆర్మిన్ కొలోసల్ టైటన్ ఎరెన్ టైటన్ తో ఫైట్ చేస్తాడు. మికాసాకి ఎరెన్ టైటన్ నోట్లో ఉన్నాడు అని తెలుస్తుంది. మికాసా ఎరెన్ ని చంపేస్తుంది. మికాసాకి ఎరెన్ మెమరీస్ వస్తాయి.
ఎరెన్ నేను చనిపోయాక స్కార్ఫ్ తీసేసేయ్, నన్ను మర్చిపో, నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది అంటాడు. ఆర్మిన్ కి కూడా ఎరెన్ మెమరీ లాగా కనిపిస్తాడు. నాకు చనిపోవాలని లేదు, మికాసాతో మీతో ఉండాలని ఉంది. రంబ్లింగ్ ఎందుకు మొదలు పెట్టానంటే తక్కువ మంది ప్రజలు ఉంటే ఏలియన్స్ తో వార్ కి వెళ్లకుండా కలిసి ఉంటారు. నాకు వేరే ఆప్షన్స్ కన్నా రంబ్లింగ్ అయితేనే బెస్ట్ అనిపించింది అని ఎరెన్ ఆర్మిన్ తో అంటాడు. ఎరెన్ 80% హ్యుమానిటీని నాశనం చేశాడు. ఎరెన్ కి ఇదంతా జరుగుతుంది అని ముందే తెలుసు. అటాక్ టైటన్ పవర్ తో ఫ్యూచర్ కి వెళ్లి చూస్తాడు. ఎరెన్ అందరితో మెమరీస్ లాగా మాట్లాడతాడు. ఎరెన్ తన ఫ్రెండ్స్ కి మెమరీస్ తను చనిపోయాక గుర్తొచ్చేలా చేశాడు. ఎరెన్ తన ఫ్రెండ్స్ రంబ్లింగ్ ని ఆపి హీరోస్ అవ్వాలి అనుకుంటాడు. మికాసా ఎరెన్ ని చంపేయాలి అనే డెసిషన్ తీసుకోవడం వల్ల ఏలియన్స్ ఇంకా టైటన్స్ అవ్వరు. టైటన్స్ లా ఉన్న వాళ్ళు మనుషుల్లాగా మారిపోతారు. ఆర్మిన్, జాన్, కానీ అమ్మ, ఫాల్కో, యానీ, రైనర్, పీక్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. ఫౌండింగ్ టైటన్, 9 టైటన్స్ ఇవేమీ లేవు. ఆర్మిన్, రైనర్, యానీ, ఫాల్కో, పీక్ 13 ఇయర్స్ కాకుండా మామూలు మనుషుల్లాగా బ్రతుకుతారు. ఫౌండర్ యూమిర్ కింగ్ ని ప్రేమించింది, అందుకే ఇప్పటిదాకా కింగ్ చెప్పింది చేస్తూ ఉంటుంది. ఎరెన్ వచ్చి మొత్తం మార్చేశాడు. ఫౌండింగ్ టైటన్ లేదు కాబట్టి యూమిర్ చివరికి ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. మికాసా ఎరెన్ తలని పూడ్చిపెట్టడానికి వెళ్తుంది. కొన్ని ఇయర్స్ తర్వాత హిస్టోరియా తన పాపతో, హస్బెండ్ తో హ్యాపీగా ఉంటుంది. పారడైస్ ఐలాండ్ లో వాల్స్ తీసేస్తారు. వేరే దేశాలతో కలవడం మొదలు పెడతారు. మికాసా ఎరెన్ సమాధికి ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది. మికాసా ఎరెన్ ఇచ్చిన స్కార్ఫ్ వేసుకుంటుంది. ఒకరోజు మికాసా ఎరెన్ సమాధి దగ్గర ఉన్నప్పుడు ఎరెన్ గుర్తొచ్చి ఏడుస్తుంది. అప్పుడు పావురం వచ్చి మికాసా వేసుకున్న స్కార్ఫ్ లాగుతుంది. మికాసాకి ఎరెన్ తనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తరువాత పారడైస్ ఐలాండ్ డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి మోడర్న్ గా అవుతుంది. ఐలాండ్ లో వార్ జరగడం చూపిస్తారు. ఇంతటితో అటాక్ ఆన్ టైటన్ యానిమే అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.